త్రికూటములపై వెలసిన స్వామి కనుక త్రికూటేశ్వరుడిగా ప్రసిద్ధి పొందాడు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో కొండకాపూరులో ఉన్న మహిమాన్వితమైన 3 కూటముల సమన్వితమైన గిరిపై వెలసిన కరుణామృత హృదయుడు త్రికూటేశ్వర స్వామి. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను గురించి తెలుసుకుందాం. ఆదుకో కోటయ్య అని పిలిస్తే పలికే దైవం త్రికూటేశ్వర స్వామి. చేదుకో కోటయ్య అని అడిగితే అలుపు సొలుపు లేకుండా కొండ మీదకి తీసుకెళ్లే భారాన్ని ఆయనే స్వీకరిస్తాడు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేట చుట్టుపక్కల ప్రాంతాలన్నింటా ప్రజలు ఆర్తితో పిలుచుకునే కొలుచుకునే ఇంటి దైవం త్రికూటేశ్వర స్వామి. కాలాంతరంలో ఈ పేరు త్రికోటేశ్వర స్వామిగా, కోటయ్యగా, కోటప్పగా మారింది. చారిత్రక ప్రశస్తి కలిగిన త్రికూటేశ్వరాలయం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్టుగా మహాశైవ భక్తి పారాయణుడైన చోళ రాజాగ్రేసుడైన కులోత్తుంగ చోళుడు సామంతుడైన మురంగినాయుడు వేయించిన శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. రాజాధిరాజులందరూ ఈ స్వామిని సేవించుకొని తరించారు. 6-7 దశాబ్దాల్లో ఈ ప్రాంతాన్ని పాలించిన ఆనంద గోత్రీకులు విష్ణుకుండినులు త్రికూటాధీశ్వరులుగా ప్రసిద్ధిని పొందడం విశేషం. రాజుల కాలం అంతరించిన తరువాత నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, పెట్లూరువారిపాలెం జమీందారులు ఈ దేవాలయానికి ఈనాముగా 100 ఎకరాలను భక్తితో సమర్పించారు. గర్భాలయ దక్షిణ ద్వారంపై ఉన్న శాసనాలు ఈ ఆలయ చరిత్రను, వైభవాన్ని లోకానికి వెల్లడి చేస్తున్నాయి. త్రికూటాచలంపై 200 సంవత్సరాల క్రితం త్రికూటాలలో ఒకటైన బ్రహ్మశిఖరం మీద పినపాడు వేలేశ్వర సిద్ధాంతి జనాకర్షణ కోసం, మొక్కుబడులు చెల్లించుకునే వారి కోసం అష్టదిగ్బంధ గణపతి, సంతాన కోటేశ్వర యంత్రాలను స్థాపించినట్టుగా శాసనాలపై ఉన్న ఆధారాలు తేటతెల్లం చేస్తున్నాయి. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. నిర్మల
స్థిరత్వం, ప్రశాంతత, జ్ఞానం మూర్తిభవించిన దివ్యమైన భవ్యమైన స్వరూపమే కోటప్ప కొండపై వెలిసిన దక్షిణామూర్తి. ఈ స్వామి అనుగ్రహం ఉంటే సకల విద్యలు కరతాళమలకమవుతాయని ప్రతీతి. స్వామి ఇక్కడ దక్షిణముఖంగా వెలిశాడు కనుక ఆయనకు దక్షిణామూర్తి అనే పేరు సార్థకమైందని స్థల పురాణ కథనం. నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఈ త్రికుటాచలంలో ఉన్న 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలని స్థల పురాణం చెబుతోంది. దక్షయజ్ఞం ధ్వంసమైన తరువాత పరమేశ్వరుడు సతీవియోగంతో వటు రూపంలో ఈ కొండ మీద రుద్ర శిఖరంపై తపమాచరించాడు. పాత కోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడే ఉంటుంది. ఆరుద్రోత్సవం జరిపినప్పుడు ఇక్కడ కర్పూర జ్యోతిని వెలిగిస్తారు. బ్రహ్మ, విష్ణువు, మహేంద్రాది దేవతలు పరమేశ్వరుడిని బ్రహ్మోపదేశం చెయ్యమని ప్రార్థించగా త్రికూటాచలానికి వస్తే అనుగ్రహిస్తానని చెప్పాడు. విష్ణు శిఖరంపై స్వామి దక్షిణామూర్తిగా వారికి దర్శనమిచ్చాడని ప్రతీతి. రుద్ర శిఖరానికి నైరుతి భాగంలో ఉన్న శిఖరం బ్రహ్మ శిఖరం, పక్కన ఉన్న శిఖరాన్ని విష్ణు శిఖరం అంటారు. బ్రహ్మ శిఖరంపై చతుర్ముఖ బ్రహ్మ ఘోర తపమాచరించి స్వామిని ప్రసన్నం చేసుకుని ఇక్కడ వెలవమని కోరగా స్వామి జ్యోతిర్లింగ స్వరూపుడై కొలువు తీరాడు. కొండ కింద స్వామి పాప విమోచనేశ్వరుడిగా కొలువు తీరాడు. స్వామివారు ఈ క్షేత్రంలో బ్రహ్మచారిగా ఉన్నారు కనుక ఈ కొండపై పరమేశ్వరుడికి కళ్యాణోత్సవాలను జరిపించారు. ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉండదు. గంగాధరా హే గౌరీవరా, నీ నీడల్లో నేనుంటే చాలు దొరా. జయశంకరా హే కరుణాకరా, నీ రక్షే మాపై ఉంటే చాలు హరా. మదిలో నువ్వే కొలువుండి పోవా, స్వామి మాకై కాపుండరా. శరణం స్మరణం సకలం హరణో వేదోరా. హర హర శంభో శివనామమే, శివ శివ శంభో మా ప్రాణమే. హర హర శంభో నీ రూపమే, శివ శివ శంభో అపరూపమే. పాతకాలంలో భక్తులు కొండ మీదకి మెట్ల మార్గం ద్వారా వెళ్లేవాళ్లు. కాలాంతరములో కోటప్ప కొండ క్షేత్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. కొండ మీదకి వెళ్లటానికి ఘాట్ రోడ్డును, కొండ మీద వసతి గృహాలను నిర్మించారు. కొండ మీదకి వెళ్లే దారిలో అనేక విధాలైన పర్యాటక ఆకర్షణలు కనిపిస్తాయి. ఘాట్ రోడ్డును నిర్మించిన తర్వాత కొండ మీదకి వెళ్లే భక్తుల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. చిద్గనాయ మహేశాయ వటుమూల వాసిని సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః. పిలిచినదే తడవుగా పలికే దైవంగా ప్రసిద్ధి పొందిన కోటయ్య స్వామిని సేవించుకొని తరించేందుకు, మొక్కులు చెల్లించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాక దూర తీరాల నుండి సైతం భక్తులు కోటప్ప కొండకు తరలివస్తారు. కోటప్ప కొండ మీదకి చేరుకోవడానికి 2 దారులున్నాయి. కొండ కింద ఉన్న పాప వినాశనేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న రాతిమెట్ల దారి చాలా పురాతనమైన దారి. ఇప్పటికీ భక్తులు ఈ మెట్ల మార్గం గుండా కొండ మీదకి వెళ్లడాన్ని మనం చూడవచ్చు. 1761వ సంవత్సరంలో నరసరావుపేట జమీందారైన రాజా మల్రాజు నరసింహారాయుని భక్తులు కొండ మీదకి వెళ్లడానికి 703 మెట్లతో రాతి మెట్ల మార్గాన్ని నిర్మింపజేశాడు. మహాశివరాత్రి పర్వదినాన
ఈ మెట్ల దారిలో ఇసుకేస్తే రాలనంత పెద్ద సంఖ్యలో భక్తులు కొండ మీదకి చేరుకోవడాన్ని ఈనాటికి మనం చూడవచ్చు. శివం అగజాతనాదం స్వర్ణది శతప్రాణకాంతం శంకరం హేరంబశాస్తం భైరవం ప్రణమామ్యహం శరవణోద్భవ సన్నుతం శ్రీహరం శరవణోద్భవ సన్నుతం దశావరధ్వంసిం మెట్ల ద్వారా కొండ మీదకి వెళ్లే భక్తులు హరహరో చేదుకో కోటయ్య అంటూ స్వామిని ఆర్తితో తలచుకోవడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ మెట్ల దారి చివరి అంచున గొల్లభామ గుడి ఉంటోంది. ఇప్పుడు ఈ గుడిని దాటుకుని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే చోట భారీ పరమేశ్వర విగ్రహాన్ని నిర్మించారు. దీని వెనకే కోటేశ్వరాలయం రాజగోపురం ఉంటోంది. కొండకావురులో ఆనందపల్లి అనే గొల్లభామ పరమేశ్వరుడిని ఎంతో భక్తితో నిత్యం ఆరాధించేది. ఆమె భక్తికి మెచ్చి స్వామి జంగమదేవర రూపంలో కనిపించాడు. ఆనందపల్లి ప్రతిరోజు పాప వినాశ తీర్థం దగ్గరికి వెళ్ళి దానిలో నుండి తీర్థాన్ని రుద్ర శంఖం మీదకి తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేసేది. ఓ రోజు ఆమెకు జంగమయ్య నీ ఇంటికే వస్తాను, అక్కడే నాకు పూజ చెయ్యు అని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడవద్దని చెప్పాడు. కానీ వెనకాల వినిపిస్తున్న ప్రళయకాల ధ్వనులను తాళలేక ఆ తల్లి బ్రహ్మశిఖరం దగ్గర వెనక్కి తిరిగి చూసింది. మరుక్షణంలోనే జంగమయ్య శిలగా మారాడు. దాంతో కోటేశ్వరాలయాన్ని ఇక్కడే నిర్మించారు. స్వామివారితో పాటుగా గొల్లభామ కూడా ఆ క్షణంలోనే శిలగా మారింది. స్వామిని దర్శించుకుని సేవించుకున్న పుణ్యఫలం వల్ల ఆమె శివుడిలో లీనమయ్యింది. సాలంకయ్య ఇక్కడే గొల్లభామకు గుడిని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. కోటప్ప కొండపై ప్రస్తుతము మనం చూస్తున్న ఆలయం జీర్ణోద్ధరణ చేసిన తర్వాత కనిపించే ఆలయం. 600 అడుగుల ఎత్తున ఉన్న ఈ ఆలయాన్ని ఆధునిక నిర్మాణ రీతుల్లో అభివృద్ధి చేయటం విశేషం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యామవద్యోప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. కోటప్ప కొండలో కొండ మీదకి వెళ్లే ఘాటి రోడ్డు ప్రారంభంలోనే సిద్ధి వినాయక స్వామి దేవాలయానికి సమీపంలో ఉన్న బొచ్చు కోటేశ్వరాలయంలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఘాటు రోడ్డులోని 2 మలుపుల్లో పెద్ద చతుర్ముఖ బ్రహ్మ విగ్రహాన్ని, మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఆదిశేషుడి భారీ విగ్రహాలను నిర్మించారు.
కొండ మీద భారీ వినాయక విగ్రహాన్ని నిర్మించారు. కొండ మీదకి వెళ్లే దారిలో ఉన్న పర్యాటక వనక్షేత్రంలో నెమళ్ళు, కొంగలు, దుప్పులు, జింకలు కనిపిస్తాయి. మెట్ల వరుస ద్వారా పైకి వెళ్లిన భక్తులకు ఆలయ ముఖమండపం కనిపిస్తోంది. ఈ మండపంలో నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. మండపం చుట్టూ సువిశాలమైన ప్రదక్షిణ మార్గం ఉంటోంది. ముఖమండపాన్ని దాటుకుని ముందుకు వెళ్లిన భక్తులు ప్రధాన మండపంలోకి ప్రవేశిస్తారు. భక్తులు ఇక్కడే కూర్చొని స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేయించుకుంటారు. గర్భాలయంలోకి భక్తులకు ప్రవేశం లేదు. గర్భాలయం ముందున్న మండపంలోనే కూర్చొని సంకల్పం చెప్పుకుంటారు. నిత్యం ఈ ఆలయంలో స్వామికి నమక చమక రుద్రాలతో అభిషేకం జరుగుతోంది. స్వామివారికి అరిసెలను నివేదన చేసి భక్తులకు ప్రసాదంగా అందజేయడం విశేషం. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పరమేశ్వరుడికి అరిసెను నివేదన చేసే సంప్రదాయం లేదు. తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు. కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు, కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు. జగముల నేలేటి జగదీశ పరమేశ, జగముల నేలేటి జగదీశ పరమేశ, చిత్రాతి చిత్రము నీలీలలు. మహాశివరాత్రికి కోటప్పకొండలో తిరునాళ్లు చాలా వైభవంగా జరుగుతాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద పెద్ద ప్రభలు కట్టుకొని కాలినడకన కొండకు చేరుకుంటారు. ఈ ప్రభలను కట్టే ఎడ్ల బండ్లను, ట్రాక్టర్లను రంగుల హంగులతో, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. మొక్కుబడులు ఉన్నవాళ్లు ప్రభల ముందు నడుస్తారు. తప్పెట్లు, తాళాలు, బ్యాండ్ మేళాలతో సంబరంగా నాట్యాలు చేసుకుంటూ కోలాహలంగా కోటప్పకొండకు ప్రభల్ని తీసుకెళ్తారు. దాదాపు 100 అడుగులు ఎత్తున్న ప్రభలు కూడా ఏటా కోటప్పకొండకు శివరాత్రి సందర్భంగా వస్తాయి. కొండ కింద ఉన్న అన్నసత్రాల్లో బసవ మందిరంలో వేలాది మందికి ఉచితంగా అన్నదానం చేస్తారు. పదము పరేశ నీలకంఠరా చాలి పొందరా కరుణతో నలుగనరా నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా పాలేందు శేఖరా శంకరా. నిత్యం ఈ ఆలయంలో ఉదయం 5:30 సుప్రభాత సేవ, తర్వాత అభిషేకం జరుగుతాయి. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తులకు అభిషేకాలు, దర్శనం ఉంటాయి. సాయంత్రం 7:30 మంగళహారతి ఉంటోంది. స్వామికి మహాశివరాత్రికి లింగోద్భవ కాలంలో నమక చమక రుద్రాలతో అభిషేకం జరుగుతోంది. సమీపంలోనే ఉన్న దక్షిణామూర్తి దేవాలయంలో అక్షరాభ్యాసాలు, వాహన పూజలు జరుగుతాయి. ఇక ఆలయ దర్శన వేళలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటోంది. ప్రయాణ సౌకర్యాలు: పల్నాడు జిల్లా నరసరావుపేట, చిలకలూరుపేట పట్టణాల నుండి నేరుగా కోటప్పకొండకు బస్సు ప్రయాణ సౌకర్యం, స్థానిక రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. నరసరావుపేట, చిలకలూరుపేట బస్టాండుల నుండి ప్రతి అరగంటకు కోటప్పకొండకు ఒక బస్సు ఉంది. కోరిన వరాలను కురిపించే కొండంత అండ కోటప్పకొండ. త్రికుటాచలంగా ప్రసిద్ధి పొందిన ఈ అచలంపై కొలువు తీరిన దేవర కోటి వరాలను అనుగ్రహించే చల్లని దేవరగా ప్రసిద్ధిని పొందాడు. కనుకనే ఈ ప్రాంతవాసులకు ఆయన ఆరాధ్య దైవమయ్యాడు.
కేవలం ఈ ప్రాంతం నుండే కాక స్వామి అనుగ్రహాన్ని కోరుకుంటూ అనేక మంది భక్తులు తండోపతండాలుగా కోటప్పకొండకు తరలివచ్చి స్వామిని కొలుచుకుంటారు. కోటయ్య అంటూ ఆర్తిగా పిలుచుకుంటారు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అమృతాన్ని పంచిపెట్టు గుండె వెండి కొండ ఏటు గుండలేశ్వరా. శంకరా జయ 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 శంకరా, నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. శంకరా శివ 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 శంకరా, త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.